జర్నలిస్టు హత్యతో రగిలిన రాష్ట్రం. బండి ఆత్మకూరులో విలేకరుల నిరసన. చిత్తూరు జిల్లా వీకోట మండలం దన్నూపురంలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి వారణాసి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. ఈ ఘటనను ఖండిస్తూ నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల కేంద్రంలో విలేకరులు నిరసన చేపట్టారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి నిందితుడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిజాలను వెలికితీసే బాధ్యత నిర్వహిస్తున్న విలేకరులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడటం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ఈ హత్యకు మహబూబ్ బాషా ఇలియాస్ తమీం అనే రౌడీ షీటర్ కారణమని సమాచారం. మండల తహసీల్దార్ పద్మావతి వినతి పత్రాన్ని స్వీకరించి సంబంధిత ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టుడే టీవీ రిపోర్టర్ ఆంజనేయులు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కొండయ్య, ప్రజాశక్తి రిపోర్టర్ రంగస్వామి, జనం న్యూస్ రిపోర్టర్ వెంకట సుబ్బయ్య, సాక్షి రిపోర్టర్ దస్తగిరి, ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆలీ, మీ24 న్యూస్ రిపోర్టర్ రామరాజు, స్వచ్ఛ ప్రభ రిపోర్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొని సమూహంగా తహసీల్దార్ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. చిత్తూరు జిల్లా వీకోట గ్రామంలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని గుర్తు తెలియదు అత్యంత కిరాతకంగా హత్య చేయడం పట్ల నిరసనగా మేము ఈ తహసీల్దార్ పద్మావతముకు వినతిపత్రం వస్తున్నాము. దీనిలో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. జర్నలిస్టుల హత్యలను ఖండించాలి. జర్నలిస్టుల హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.